హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను కేసు వల్ల అంటే కొంచెం వీడియో చేయలేకపోతున్నాను. టైం కుదరడం లేదు. ఉమ్, ఎలా ఉన్నారు? పాయింట్కి వస్తాం. జగనన్న పాదయాత్ర స్టార్ట్ చేస్తాడు 2027లో. ఎందుకంటే ఆయన ప్రజల మధ్య ఉంటాడన్నమాట 1.5 సంవత్సరం. ఎందుకంటే ఆయన ప్రజల మధ్య ఉంటేనే ప్రజలు కష్టాలు అన్నీ తెలుస్తాయి. ఈసారి జగనన్న 2.0 అంటే ప్రజలు ఎలా ఈ పరిపాలన తిరస్కరిస్తారో ప్రజలకు బాగా అర్థమైపోయింది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన రాక్షస పాలన, ఈ కూటమి ప్రభుత్వం పాలన అర్థమైంది. ఒకడేమో కోడి పందాలను పెట్టి రికార్డ్ డ్యాన్సులు పెట్టి అమ్మాయిల జాకెట్లు ఇప్పాలంటే బ్రాలించుకోవాలంటాడు ఒక దరిద్రుడేమో, జనసేన ఎమ్మెల్యే దరిద్రుడు. ఈ పాల కుక్కేమో నోరు మెదపడు ఈ దరిద్రుడు. ఇదేమో వాని పెళ్ళామేమో రేణుదేశాయ్ అంట. ఆ కుక్కల వల్ల ఎంతోమంది చిన్నారులు చనిపోతుంటే దీనికి కుక్కలను చంపుతున్నారు, మీరు మోగోళ్ళు కాదా అని కారు కూతలు కూస్తుంది. ఇది మీడియా వాళ్ళనే బెదిరిస్తుంది ఈ కుక్క. వాడు గెలిచినంత మాత్రాన ఇవన్నీ ఈ ఈ కుటుంబం అంతా పైకొచ్చి ఏంది ఓ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. 2029 రేణు ఉద్దేశం నువ్వు ఏడుండవు చూసుకో, అర్థమవుతుందా? ఊరు కుక్కల మురుగకు. ఓ కుక్కల మురుగుతాను, కుక్కలు చంపుతున్నారంటే నువ్వు ఈ 24 ఈ కుక్కల మధ్యలో తిరుగు, నీకు అర్థమైతే బెంజి కారు ఉందని చెప్పి పరిగెత్తకు, అర్థమవుతుందా? కారు కూతలు గుయ్యకు రేణు దేశాయి. నీ మొగునికి చెప్పు, పంచాయతీ శాఖ మంత్రి కదా, మళ్ళీ డిప్యూటీ సీఎం అంట, చూసుకో. నీ మొగుని అడుగు, అర్థమవుతుందా? ఊరిక ఆగుతున్నావు. 2 రాష్ట్రాల్లో తెలుసు కదా, ఇక్కడ రేవంత్ అక్కడ నీ మొగుడు, అర్థమై కుక్కలు చంపుతున్నారంటే మనుషులు చంపితే పర్వాలేదా? ఏం కారు కూతలు కూస్తుందో ఇది ఆడది, చాలా కారు కూతలు కూస్తుంది. ఆడదానా నువ్వు? చూసుకో, జాగ్రత్త. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆ జర్నలిస్టుల మీద ఎగురుతున్నావు, నోరు ఉందని కదా అని కుక్కాల మురుగుతున్నావు. ఒక సహాయం చేసేటప్పుడు 10 మందికి తేలాల్సిన అవసరం లేదు. నువ్వు సహాయం చేస్తేవి. నీకుందేమో డబ్బు అహంకారంతో మాట్లాడుతున్నావే రేణు దేశాయి, చూసుకో. ఖండకవరం ఎక్కి మాట్లాడుతున్నావు ఆడదానా. వాడు గెలిచినంత మాత్రాన ఇర్రవీగుతున్నారు నీ చిరంజీవి వాడు అందరూ. మా మెగా కుటుంబం అంతా చాలా ఇర్రవీగుతున్నారుగా. ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోండి. మీ ఇర్రవీగాలన్నీ ఈ 2 ఏళ్ళే 3 ఏళ్ళలే తర్వాత మీరు కుక్కలు ఏ దేశానికి పోతారో కూడా మీకే అర్థం కాదు. వీడేమో ఈ ముసలోడు జగనన్న క్రెడిట్ అంతా కొట్టేస్తున్నాడు ఈ ముసలోడు. నీ బతుకుచ్చాడా? దావోస్ పోయినా ఏం పీకినావు? ఏమీ పీకలేదు. జగనన్న క్రెడిట్ అంతా కొట్టేస్తున్నారు. ఏం మనుషులో ఏం కథో. జగనన్న వస్తానులేండి, జాగ్రత్త. ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని ఉండండి. జగనన్న ప్రజలే మధ్యలోకి వస్తే అప్పుడు మీకు ఒక్కోడికి తాట తీస్తాడు. ఒక దళిత నాయకుడిని చంపితే అనితదానా ఏం పీకుతావు నువ్వు? హోంమంత్రి అండి, నీ సిగ్గు లేదానే? నీ కులస్తులను చంపినావు, నీ సిగ్గు లేదనే? ఆడదానా బండెక్కి సంక్రాంతి రోజు ఏమో రుమాలు కట్టుకొని ఇర్రవిగిన చీర కట్టుకొని బండెక్కి ఊరేగుతున్నావుగా. సిగ్గుందా నీకు? దళిత హోంమంత్రి అంట. దీనికి మళ్ళా ఒక ట్యాగ్ ఒకటి. సిగ్గు శరం అంటే ఏం లేదు వీడికి దానికి. జగనన్న తిట్టడానికి దీనికి ఒక పోస్ట్ ఇచ్చిన, దీనికని 3 మంత్రులు ఉన్నాయి, దీనికి పోస్టులు ఇచ్చిన చంద్రబాబు. సిగ్గు. లోకిగాడ నీ మూతి పండ్లు రాలగొడతారు రై. జగనన్న నువ్వు నోరు పారేసినావు అనుకో, అరే కుక్క 2029లో నువ్వు పక్క జైలుకి పోతారా లోకిగా. నోరు అదుపులో పెట్టుకో, అర్థమవుతుందా? చాలా ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడొద్దండి జగనన్నను. జగనన్న తలుచుకుంటే 2019లోనే తలుచుకుంటే మీరు అసలు తిరిగే వాళ్ళ, ఒక్కొక్కడు ఉండేవాళ్ళ. చంపండి, ఎన్నాళ్ళు చంపుతారో అందరినీ చంపండి. సామాన్య కార్యకర్తలు చంపుతున్నారు, అందరినీ చంపండి. భరిస్తున్నాం. ఎందుకంటే జగనన్న గురించి భరిస్తున్నాడు. తిరగబడితే కొడకలు ఒక్కొక్కడు సర్దుకొని పోతారు. ఆగండి, ఎన్నాళ్ళు మీ పరిపాలన చేస్తారో ఏం కథ. డీజీపీ కాడు ఒక కుక్కవాడు ఊరప్పంది పొట్ట పెంచుకున్నాడు. రాష్ట్రాన్ని సర్వనాశనం భ్రష్టు పట్టించినావు చంద్రబాబు. నువ్వు భ్రష్టు పట్టించినావు నువ్వు అసలుకు.
అర్థమవుతుందా? ఇంకేమంటారు, ఏంది అప్పులు తెచ్చినావు మంగళవారం అప్పులు. బా నీ ఏం బతుకయ్యా నీది, నీది ఒక బతుక. అప్పు చేసినావు, ఏం పీకినావు? నువ్వు నీ కొడుకు పోయినావు, సంక్రాంతి నీ పెళ్ళాన్ని తెచ్చిందా? మిమ్మల్ని ఏం లేదు, ఇంకా ఏమి జనాలు జరగలేక రండి, చెప్పులతో కొడతారు ఇప్పుడు. ఉం? ఎంతమంది పొట్టను పెట్టుకుని అనుకున్నావు చంద్రబాబు? సిగ్గుందా నీకు అసలుకు? వాడేమో రాయలసీమ ద్రోహి, నేను రాయలసీమ బిడ్డను కాబట్టి అడుగుతా, రాయలసీమ ద్రోహి నువ్వు. రేవంత్ ఏమో చంద్రబాబు నా మాట విన్నాడు, ఆ, జగనన్న కష్టపడి ఎంతో ప్రాజెక్టు కడితే దాన్ని ఆపిస్తావరా కుక్క, చంద్రబాబు కుక్క నువ్వు. అరే వెంకటకృష్ణ, నిన్ను చెప్పుతో కొడతారా ఆడాలంతా కలిసి? చెత్తమండా కొడక. జగనన్న మీద విషం కక్కుతున్నావు కదరా నువ్వు, దరిద్రుడా. జగనన్న మీద విషం కక్కుతాను వెంకటకృష్ణ, రాధాకృష్ణ నీ అబ్బారే. నువ్వు 29 కొడక, నువ్వు హైదరాబాద్లో ఛానల్ ఉంటుందా, లేకపోతే నీ పేపర్ ఛానల్ ఉంటుందా? నీ పేపర్ ఉంటుందా హైదరాబాద్ ఏపీలో? 2029లో కొడకల్లారా మొత్తం పారిపోతారు, గుర్తుపెట్టుకోండి. జగనన్న అంటే ఒక బ్రాండు. జగనన్న అంటే మీరు జగనన్న మీద ఒంటికాలతో లంజా కొడుకులు, చెత్తనా ముండా కొడుకులు, లోపల ముండా కొడుకులు, దరిద్రులు, ఏ బ్రష్ ముండా కొడుకులు. చంద్రబాబు, నువ్వు మనిషివైతే, నువ్వు మనిషి పుట్టుక ఒక క్రెడిట్ తీసుకోవద్దు. నువ్వంటూ ఒక సీఎం 14 ఏళ్ళు సీఎం సిగ్గులేదు నీకు? భూమి రీసర్వే చేయించినావా? నీకు సిగ్గుశారం ఉండము చేసినావా? నువ్వు సీఎం 4 సంవత్సరాలు సీఎం ఉండదు, సిగ్గులేదు నీకు? జగనన్న కొట్టేస్తున్నావు, క్రెడిట్ అంతా కొట్టేస్తున్నావుగా. ఏం బతుకయ్యా మీది అసలుకు? ఏం ఉద్యోగం ఇచ్చినారు మాకు? నిరుద్యోగ భృతి ఇచ్చినావా? ఏమి ఇచ్చినావు? చెయ్యండి, మీరు అందరూ చేస్తున్నారు, ఏం చేస్తారో చెయ్యండి. చాలా ఇరిచిపోతున్నారు, రెచ్చిపోతున్నారు. ఉండాలి, సంస్కారం అనేది ఉండాలి. సంస్కారం అడ్డం వస్తుంది మాకు మిమ్మల్ని తిట్టాలన్నా. లోకేష్, అరే కుక్క జాగ్రత్త, నోరు పారేసుకున్నా సైకో ముండా కొడక. మీ అమ్మ సంక్రాంతి కనబెట్టిందా? మీ నాన్న సిగ్గుండాలి ఆ కూత కూయడానికి కూడా. ఒకతేమో కమ్మశాలలో కూర్చొని సంక్రాంతి అంటే కమ్మల పండగంట, ఇంకొకడేమో సంక్రాంతి అంటే కాపాల పండుగ. ఒరే అబ్బాయి, ఏంద్రా మీ గోల వినలేకపోతున్నవి ఛానల్స్లలో. ఇంకా భరించాలి 29 వరకు మిమ్మల్ని భరించాలరా మేము. ఎలక్షన్లు వచ్చే వరకు మిమ్మల్ని భరించాలి. ఎలక్షన్ల తర్వాత జగనన్న గెలిస్తే ఒక్కొక్కడు ఏడ తట్టబుట్ట చదువుకునే వెళ్తాడు, ఒక్కొక్కడు వెదవలు. చంద్రబాబు నాయుడు ఏ మనిషివయ్యా అసలుకు? జగనన్న క్రెడిట్ కొట్టేస్తావు, జగనన్న ఏం చేసినా కొట్టేస్తావు. సచివాలయం జగనన్న ఇన్ని చేసుకున్న జగనన్న ఒక్కటి కూడా ఒక ఫోటో లేదన్నది అన్న ఎప్పుడు చెప్పుకోలేదు. మీరేమో ఉదరగొడుతున్నారు, నాశనం చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు పెందుర్తిలో రాజశేఖర రెడ్డి గారు అయ్యా ఫోటో, పెద్దయ్య ఫోటో, పెద్దయ్య గారు విగ్రహము అడ్డం వచ్చిన తర్వాత లోకేష్ ముండా కొడక, నీ అబ్బారే నీ తాతది కూడా పడగొట్టుకోరా దరిద్రుడా. రే పక్కా జైలురా, నిజంగా రా, నీ మీద పక్కాగా ఎవిడెన్స్తో సహా జైల్లో పెట్టించాంరా నిన్ను, నీ నాయన్ను, వాడు పావలాగాడు. ఏం పీకలేకపోతున్నారు. హైకోర్టు షాక్ ఇచ్చిన మీకు చెప్తా కొడుతుంది హైకోర్టు, అయినా మీకు బుద్ధి లేదురా దరిద్రులారా. ఏం మనుషులో ఏం కథో, కొంచెమైనా మీకు ఉండారా? అసలుకు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారా ఏంది? దావోసు పోతే కూడా దావోసులో కూడా మీరు జగనన్నను డామినేట్ చేసి మాట్లాడతారు, జగన్ క్రెడిట్ తీసేసుకుంటారు. అయినా కానీ పరువు తీస్తున్నారు దావోసే కూడా మీరు. ఏం బీకుతున్నారు పోయి దావోస్ పోయి? మీ సోకులు, మీ షూట్లు, మీ ఖర్చులు, విమానం ఖర్చులు, మంత్రులకు విమానాలు ఏమనాలా? మీరు పరిపాలన చెయ్యండి అని ప్రజలు ఇయ్యలే మీకు. ఈవీఎంలు ఇచ్చినాయి, ఒక్కొక్కడు ఒక్కొక్క కారుకు తొలగూస్తున్నాడు. ఏంది ఎన్టీఆర్ విగ్రహానికి 1750,000 కోట్ల. మీ అబ్బ సొమ్మరా? ఏరా కుక్క, నీకు సిగ్గుందరా పావులా? అడగవా? నువ్వు మొగోడివైతే అడగాలి కదా. ఎన్టీఆర్ ఏమో పెద్ద ఇది చేసినాడు అనుకుంటున్నావా? మీ సొంత ఖర్చులకు మీ పార్టీల వాళ్ళు వేసుకొని చేయండి. ప్రభుత్వ ఖజానా ఎందుకు? అరే బాలకృష్ణగా, నీ తండ్రికి నువ్వు పెట్టుకోలేవరా నువ్వు? దరిద్రుడా. ఉంటారా నీకు మాత్రం ఊరప్పంది ఉన్నట్లుండవు. కుక్కమ్ముండా కొడుకు వేదవలారా, చి దరిద్రులారా. అంతే, ఈ బతుకులు అంతే. ఇంకా జగనన్న ఎంటర్ అవుతారండి జనాలకి. బస్ యాత్ర కూడా స్టార్ట్ చేసి ఆగండి కొడకలారా ఒక్కొక్కరికి. ఏ పోలీస్ డిపార్ట్మెంట్ మీరు అనుకుంటున్నారేమో, ఆగండి.
జగనన్న రావాలా, ఒక్కొక్క సీఏ గాడు, ఒక్కొక్కడు ఎస్పీ అందరు నోరు జారుతున్నారు. మీకు జగనన్న వచ్చినాక ఒక్కొక్కటి తాట తీస్తాడు. తాట అంటే మీ బట్టలు ఉడదీసంటే మిమ్మల్ని మొత్తం అంతా హైకోర్టులో కూర్చోబెడతాడు. న్యాయపరంగా మీ బట్టలు ఉడదీస్తాడు. అంటే అర్థం చేసుకోండి, ఇంకా న్యాయపరంగా మిమ్మల్ని పోలీసు కుక్కలను బట్టలు ఉడదీసి న్యాయపరంగా మిమ్మల్ని కోర్టులో నిలబెడతాడు. అర్థమవుతుందా? తస్మాత్ జాగ్రత్త. చంద్రబాబు నాయుడు గారు, మీరు కొంచెం సంస్కారం మాకు అడ్డొస్తుంది, మిమ్మల్ని తిట్టాలనే అర్థమయ్యే వయసులో పెద్దవాళ్ళు గుర్తుపెట్టుకోండి. ముందు నీ కొడుకుని అదుపులో పెట్టుకో. రెడ్ బుక్ అంటున్నాడు, తొక్కలో బుక్ మర్చిపెట్టుకోమని దరిద్రుడిని. నీ పెళ్ళాము వచ్చింది, వచ్చి ఫోజులు కొట్టడానికి వస్తుంది నీ పెళ్ళాము పొట్టిది. ఆ భువనేశ్వర్ అద్ద తిట్టినారా నీవు చేస్తున్నావుగా. ఉండండి. ఆడలేని జరుగుతుంది, ఏం పీకుతుంది నీ పెళ్ళాము? ఏమన్నా పొడుస్తుందా వచ్చి? ఓట్ల కోసం కుక్కాల తిరిగింది నీ పెళ్ళాం, గుర్తుపెట్టుకో. హాయ్ ఫ్రెండ్స్, నీ మధ్య చేయడం లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.